అలాగా హలో, ఎలా ఓటీపీ డీటెయిల్స్ కూపన్ అన్నారు కదా మీరు. మన దగ్గర ఉన్న బైక్ ఈఎంఐ కాయిన్స్ తోటి మనం కూపన్ క్రియేట్ చేసుకొని మనం సేల్ చేసుకోవాలి. అంతే అంతేగా? అంతే. బండికి 35 విను, బండికి 35 కూపన్స్ నువ్వు తయారు చేసుకునేలాంటి ఆప్షన్ ఇచ్చేస్తున్నాను 5 నెలలకి. ఓకే, 5 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, రేపు 9 నెలలు కూడా ఇచ్చేస్తున్నాను. ఎంత సేమ్ 500 అయితే ఎక్స్ట్రా లేదుగా? లేదు, మీరు ₹1 చెల్లించవసరం లేదు. కూపన్తో క్రియేట్ చేసుకొని మీరు అమ్ముకొని మీరు తీసుకోండి. ఓకే డాడీ. అలాగే కార్ కూడా ఒక కాయిన్ కూపన్ వస్తుందా? అంతే. ఒక కాయిన్ మన ₹500 మనకు లాస్ట్గా ఎండింగ్ అయిపోయింది. ఒక కాయిన్కి ఒక 500 అంతే, ఒక కూపన్ వస్తుంది. అలాగే కారుకి అయితే 5 నెలలు అంటే ఎన్ని వస్తాయి? 24 × 5 120. 120 కూపన్స్ వస్తాయి, మీరు అమ్మేసుకోవచ్చు. 120 120 వస్తాయి. మీరు మీ జూనియర్స్కి ఇచ్చుకోవచ్చు, అలా ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. అభినూలు తీసుకొని అది రిడీమ్ చేసుకుంటే 250 కాయిన్స్ కంపెనీ ఇస్తుంది మీకు. వాటిని క్రియేట్ చేసుకోవాలా? బీసీటీ ఎక్స్చేంజ్ ద్వారా వాటి ద్వారా అమ్ముకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చా? అస్సలు అవుదా, ఎన్ని స్టాకబుల్. ఐబీసీటీ అమ్మేసుకుంటే మీకు ఇప్పుడే రేట్ పడిపోద్ది. ఇప్పుడు నీ చాలా పెట్టి డౌట్ అడుగుతానా? అవన్నీ నేను కూపన్ క్రియేట్ చేసుకోండి. 250 కాయిన్స్ వస్తాయి మీకు. ఒక కాయిన్ పెడితే 250 కాయిన్స్తో కూడినటువంటి ఒక కూపన్ వస్తుంది. అది ఒక ఎస్బీ అకౌంట్లో వాడారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. అందులో 500 కాయిన్స్ నేను ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి 500 + 250 750 వస్తాయి. దాంట్లో కూడా స్టాకబుల్ రిఫరల్ ఇంత ముందులాగే అన్ని ఉండవు, తక్కువ ఉంటుంది. అది కూడా చెప్తాను, అది కూడా వస్తుంది. అది కూడా వస్తుంది. ఎంపీసీ దీనికి రాదు, ఎందుకంటే కూపన్ మొత్తం మీరు తీసుకుంటున్నారు డబ్బులు. ఇంత ముందు ఎస్బీ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు కదా, అలా కంపెనీకి అమౌంట్ పంపించి తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఇచ్చారు. ఎస్, ఇక్కడ కూడా అలాగే వస్తాయి. కంపెనీకి పంపించి కొనుక్కున్న నోట్లలో మళ్ళీ ఎంపీసీ వస్తుంది. అది ఓ వారం రోజుల తర్వాత ఇస్తున్నాను. అది ఇలాగా మీరు అమ్మేసుకోండి. అలాగే అవుటర్స్ అనుకోండి, మన అకౌంట్ లేనుడు అనుకోండి, ఆడికి 250 కాయిన్స్ వస్తాయి. ఆయన ఎవరికైనా రిఫరల్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ స్టాకబుల్ వస్తాయి. అది అవి కూడా ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ మొత్తం అన్ని ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఒడిశాలోది, ఆంధ్రాలోది ఈ వెంచర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఈలోగా అన్ని నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తున్నాను. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కొక్కటి వదాసుకి ఇచ్చుకుంటూ వెళ్తాను. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిస్తాయి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజంతా నువ్వు కాల్ చేస్తున్నావు, కొద్దిగా నేను హాస్పిటల్లో ఉండడం వల్ల వచ్చాను. మళ్ళీ వెళ్ళాలి రేపు. ఓకే, రేపు బైక్ కి కార్ కి ఈఎంఐస్ తాలూకి క్లియర్ చేసుకోవడానికి 4 months కంప్లీట్ గా మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు మీరు కూపన్ క్రియేట్ చేసుకునేలాగా, కూపన్స్ తీసుకునేలాగా ఇచ్చేస్తున్నాను. ఈ 4 నెలలది మీరు వాడుకోవచ్చు. ఆ 2 కూపన్స్ తీసుకోవచ్చు, మీరు వచ్చేస్తాయి. ₹500 కోటిని. అలాగే దీనికి నేను రిఫరల్ ఇచ్చేసిన తర్వాత ఆ కూపన్స్ రెడీమ్ చేసుకోండి.
అలాగే చెప్పండి. రెఫరల్ ఇచ్చిన తర్వాత అది రెడీమ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ కూపన్స్ కి 500 రూపీస్, ఆ 500 రూపీస్ మీరు తీసుకోవచ్చు. ఓకే డాడీ. దీని మీద ఎంపీసీ ఉండదు. గతంలో మనం సేవింగ్ అకౌంట్లు ఎలా ఉన్నాయి అలాగే అన్నమాట. ఎంపీసీ ఉండదు. బట్ ఇప్పుడు వీటికి కూడా నేను స్టాకబుల్ మైనింగ్ ఇస్తున్నాను. ఓటీటీకి అయితే ఓటీటీకి, డిటిహెచ్ అయితే డిటిహెచ్ కి స్టాకబుల్ వస్తాయి. 250 కాకుండా మీరు ఎస్సీ అకౌంట్ అయి ఉన్నట్టయితే మరొక 500 కలుస్తుంది. ఇంతకుముందు చేసుకుని ఉండకపోతే అంటే 750. అలాగే మీరు రెఫరల్ ఇచ్చుకుంటూ కిందకి లైన్ వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు మళ్ళీ కొంత మైనింగ్ వస్తుంది. మళ్ళీ ఇంతకు ముందంత రాదు, బాగా తగ్గించి వస్తుంది. మళ్ళీ స్టాకబుల్ మైనింగ్ కూడా వస్తుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా అట్లని వాడుకోండి. రేపు సాయంత్రం అయిపోద్ది ఇచ్చేసరికి దాన్ని వాడుకొని అందరూ బండి తలకి ఈఎంఐస్ 3-4 నెలల నుంచి పెండింగ్ ఏమున్నా లేదంటే ఏదైనా ఉన్నా మీరు చేసుకోవచ్చు. లేదు సార్ నేను కూపన్ అమ్మేసుకుంటాను అంటే అది క్రియేట్ చేసుకోవసరం లేదు. కూపన్స్ అమ్మేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇలాగేం చేసుకోవచ్చు, అలాగేం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు డీటెయిల్స్ ఒకటి ఇస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కదా మనం ఓటీటీ డీటెయిల్స్ దాని మీద కారు గట్టిగా మాట్లాడు. కార్ వచ్చి కూడా అవకాశం ఉంటుందని చెప్పారు కదా. ఏది ఓటీటీ డీటెయిల్స్ ద్వారా మనం చేసిన వాళ్ళకు కూడా కార్ వచ్చి వరుసుకుంటా కలుపుతారని చెప్పారు కదా డాడీ గతంలో. ఇప్పుడు అవుదు అని చెప్పాను. నేను 2 సార్లు చెప్పాను దీనికి కనెక్ట్ అవ్వడానికి అవ్వదు. ఎందుకంటే మైనింగ్ అనేది ముగిసిపోయింది. ఇది మైనింగ్ లేదు. మీ దగ్గర స్టాకబుల్ కాయిన్స్ వాడుకోండి అని చెప్తే మీరు ఎక్కడ అవి ఇవ్వలేదు. మీరు స్టాకబుల్ కాయిన్స్ ఇవ్వలేదు ఎవరును. ఇప్పుడు కంపెనీ వాటిని ఇస్తుంది. ఇప్పుడు ఓటీటీ పెట్టాలంటే చాలా డబ్బు అవసరం. మరి డిష్ పెట్టాలంటే 100 కోట్ల అవసరం ఉంటుంది. మరి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ జనాలకి పనిచేస్తే నేను మళ్ళీ ఎలా పెట్టాలి? అది ఎందుకు? ఆ తర్వాత రన్నింగ్ లో కూడా మళ్ళీ 25 లెవెల్స్ ఇన్కమ్. అది జీవితాంతం వాళ్ళు కట్టిన ప్రతిసారి జీవితాంతం ఇన్కమ్. అది మరి దాని సర్వర్ కి, దాని జీబీకి, లేదంటే దాని తాలూకా ఈ డేటాకి ఇలా ఎన్నో రకాలుగా ఖర్చులు ఉంటాయి. ప్రతి ఛానల్ కి కూడా డబ్బులు కట్టాలి. ముందు డిపాజిట్ ఇవ్వాలి ఛానల్స్ అన్నింటికి. మన తెలుగులోనే ఒక 50-100 ఛానల్స్ ఉంటాయి. మరి అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో మరి అవన్నీ ఉండాలి కదా. మనం ఒకటే చూడం కదా, ఇండియాతో చూస్తారు. అదంతా చాలా హెవీ ఎక్స్పెన్సివ్ అన్నమాట అది. కాబట్టి దానికి నాకు పెట్టుబడి కావాలా. అలాగే ఈ కాయిన్స్ అమ్ముకుని నావి, కంపెనీ కాదు. అదే కంపెనీవి అంటే నావి, జనాలు కాదు. లాస్ట్ టైం సేవింగ్ అకౌంట్లు వాటిలో ఉన్నాయంతా జనాలకే పంచాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ నువ్వు అమ్మేసుకొని నాకు ఇచ్చేస్తావా, నువ్వే తీసుకుంటావా? జనాలు మీరు అమ్మేసుకుంటున్నారా, నాకు ఇస్తున్నారా? నాకు ఇవ్వలేదు కదా. మరి నేను అమ్ముకుని అన్ని మీకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే నేను ఎలా నడపాలి? ఇచ్చిన మాట కోసం అని చెప్పేసి నాకు బాగోకపోయినా సరే నేను చాలా కమిట్మెంట్ తో పనిచేస్తున్నాను. మీకు ఎన్నో రకాల ఇన్కమ్స్ ఇప్పుడు ఇస్తున్నాను. చాలా రకాలుగా మీకు ఇన్కమ్ ఇస్తున్నాను. చాలా ఎక్కువ. లాస్ట్ టైం మీరు తీసుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ వస్తుంది. సూపర్ డాడీ. అలాగే మరి నా కాయిన్స్ ఇంతవరకు అమ్ముకోలేదు. ఇప్పుడు నా కాయిన్స్ డబ్బులు నేను తీసుకోవాలి కదా. మరి ఈ పెట్టుబడి అన్ని నా కోసం పెట్టుకోవాలి కదా అవన్నీ. అది ఓకే. అలాగే ఇంతకు ముందు
సెల్కి, బండికి, కారుకి కొన్ని చేసి ఆగిపోయారు కదా, దానికి వేరే టైప్ లో దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, వాళ్ళకి ఎలాగ దాన్ని ముగింపు చేయాలి అనే దానికి వేరే ప్లాన్ చేస్తాను. అది రానున్న రోజుల్లో దానికి ఇస్తాను. ఓకే డాడీ, ఓకే డాడీ. స్టార్ట్ ఎలాగా ఒరిస్సా ప్రాజెక్టు ప్లస్ వైజాగ్ లో వర్క్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు డాడీ. కన్స్ట్రక్షన్ నేను వచ్చేసి వైజాగ్ లో వచ్చేసి సైట్ తీసుకున్నాను, పక్క ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు విశాఖపట్నంలోది, ఒడిస్సాలోది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోద్ది. రెండు రెండి దగ్గర ఇక్కడ కొన్నా అక్కడ కొన్నా 10 లక్షల రూపాయల విలువైన క్రిప్టో మీకు ఇందులో కేజీసీ తీసుకుంటది 10 lakhs. మిగతాది క్యాష్ కట్టాలి. అది కూడా లోకల్ రేట్లో ఉన్న దాన్ని అనుసరించే గానీ రేటు పెంచి చేయట్లేదు. చెప్పారు. అందుకే వైజాగ్ రోజు 37 లక్షల రూపాయలు, అందులో 10 లక్షల రూపాయలు క్రిప్టోకి నాకేం డబ్బులు రావు కదా, 27 లక్షల రూపాయలకే మీ ఫ్లాట్ వస్తుంది. దాంట్లోనే మీ 27కి వస్తున్నట్టు కదా, 10 లక్షలు క్రిప్టో కదా. 37 వైజాగ్ 37 అంతే. అది లిమిటెడ్ గా ఉన్నది తీసుకోండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోండి. అలాగే మీరు కస్టమర్ని తీసుకొస్తున్నప్పుడు మీరు వైజాగ్ లో మీరు అమ్మలేరు. వైజాగ్ లో ఉన్నటువంటి ఏజెంట్లు మీరు పెట్టుకున్నట్లయితే, లేదా వైజాగ్ లో టీం సెట్ చేసుకుంటే వైజాగ్ ఫ్లాట్ లో అమ్ముతారు. వైజాగ్ ఆల్రెడీ సెట్ చేశాడు డాడీ. మధురెడ్డి గారని నెల్లూరు, మన బ్రదరు, మన కీబోర్డ్ మెంబరు, వెయిటింగ్ డాడీ. ఒరిస్సా ప్రాజెక్ట్ దీనికి 2 చెప్తాను మీకు, అన్ని జాగ్రత్త చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమవుద్దంటే క్రిప్టో తీసుకోవడమే కాకుండా 25 levels ఒక ఫ్లాట్ అమ్మితే మీకు డబ్బులు వస్తాయి అందరికి. మదర్ లైన్ వస్తుంది, రెఫరల్ లైన్ వస్తుంది. గ్రేట్ గా డాడీ. డబ్బు రెండు వస్తాయి. ఏంది డాడీ ఏంది వేరేగా తిక్కులు డాడీ, పక్క కంపెనీ ఇంకా. అంటే వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, మందు బాగా చేసుకుందాం. అదే డాడీ, ఇప్పుడు మన కంపెనీ వాళ్ళే పక్కన డబ్బు లేదు అని ఊరాడే ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఒక్కరి డాడీ 25 లెవెల్ రెఫరల్ ద్వారా. వాళ్ళు అనుకున్నారు, తప్పు లేదు. నేను అన్న మాట నిలబెడతాను. మీరు అప్పుడు రూపాయి తీసుకుంటే 10 రూపాయలు మీకు వస్తాయని చెప్పాను. అది అక్షరాల నిజం చేసి చూపిస్తాను. సూపర్ డాడీ. ఓకే డాడీ. సో నాకు మీరు డబ్బులు ఇచ్చి 500 రూపాయలకు ఒక కాయిన్ కొనుక్కుంటున్నాను మీ దగ్గర. నేనేమో మీకు ఫ్రీగా ఇస్తున్నాను, మీ దగ్గర ఏమో నేను 500 ఇచ్చుకుంటున్నాను. ఓకే, అలా నా దగ్గరకు వచ్చిన కాయిన్స్ ని మళ్ళీ మార్కెట్ లో సర్క్యులేషన్ లో రాకుండా బర్న్ చేసుకుంటున్నాను మీకు డబ్బులు ఇచ్చి. అంటే దీన్ని కొంతమంది అదే డాడీ కాయిన్ బర్న్ చేస్తాట, మా కాయిన్ బర్న్ చేస్తాట అనుకుంటున్నారు. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తా. ఎస్, ఇప్పుడు నీకు ఒక 100 కాయిన్స్ నేను 50,000 ఇచ్చి కొనుక్కున్నాను. ఎవరు ఏ కాయిన్స్, నీవే నావా? డాడీ. మరి నా కాయిన్స్ బర్న్ చేస్తే నీకు నష్టం ఏమైనా ఉందా? నష్టం లేదు, ఇంకా ఆదాయమే. కాయిన్ తగ్గే కొద్దీ వాల్యూ పెరుగుతుంది, ఫ్యూచర్ లైఫ్ లాంగ్. ఎస్, ఈ సంవత్సరం 3 కోట్ల సాలబుల్ కాయిన్స్ ని కంపెనీ డైరెక్ట్ గా తీసుకునేలాగా కేజీసీలో యూటిలిటీలో తీసుకునేలాగా పెట్టుకున్నాను 1 year లో. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని వెనక్కి వచ్చేస్తాయి మీరు అమ్మేస్తే. నిజమే డాడీ. మరి ప్రతి సంవత్సరం 5 కోట్లకు పైన కాయిన్స్ తీసుకునేలా ప్లాన్ చేసుకున్నాను. ఏంది డాడీ మీరు ఆ విధంగా చేస్తే కాయిన్ రేట్ లక్ష డాడీ, కోటి రూపాయలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. అమ్ముకోండి, అవునియండి, మంచిదే కదా. గ్రేట్ డాడీ, రియల్ డాడీ. మరి మీకు 1,00,000కి మీ కాయిన్ వచ్చేటట్టు చేస్తాను చేయాలి కదా. చేయాలి డాడీ. ఇలా ఏదో ఏంది డాడీ, ఈజీ అయిపోద్ది డాడీ, చాలా. ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి ఒక్క కాయిన్ మీరు ఫ్రీగా ఇచ్చే కాయిన్ మీరు డబ్బు పెట్టుకొని మీరు భరణ చేస్తానంటే ఇంకా కాయిన్ రేట్ ఎక్కడికి పోయేది తెలియదు. మిమ్మల్ని నమ్ముకునే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ చాలా భారీగా డాడీ.
ఎస్ చేయండి, అన్ని రెఫరల్స్ ఇచ్చేస్తాను, ఒక్కొక్కటిగా చేసుకోండి. మీరు ఇన్నాళ్ళు బయట ఎక్కడెక్కడ ఉండిపోయినందరూ రెండు వేంగా. నాకైతే ఒకవేళ నువ్వు అది మీ టీం అందరికి చెప్పి ఉండిపోయారా నష్టపోతారు. నా టీం ఎవరు ఎందుకంటే అంటున్నారు. నీ జూనియర్లకి ఎవడో వచ్చి రెఫరల్ ఇచ్చేస్తాడు, నీ సీనియర్ కి ఎవడో రెఫరల్ ఇచ్చినా నీకు వచ్చిన నష్టం లేదు. బట్ నీ జూనియర్ కి ఇచ్చేస్తే చాలా లాస్ డాడీ, చాలా లాస్ అవుతుంది. అవునండి. అలా అని చెప్పేసి మీకు ఏం అన్యాయం చేస్తున్నాను నేను లేదు. మదర్ లైన్ ఒకటి ఇచ్చాను, అవునండి, మదర్ లైన్ ఒకటి ఇచ్చాను. కాబట్టి ఒకవేళ మీ జూనియర్ కి నువ్వే ఇచ్చావు అనుకో రెఫరల్, మదర్ లైన్ నుంచి వచ్చింది నీకే, రెఫరల్ వచ్చింది నీకే, అవునండి, రెండు నీకే. గ్రేట్ డాడీ. ఓకేనా? ఓకే డాడీ, భయంకరంగా ఉంది డాడీ ప్రాజెక్ట్ అయితే. ఇంకా చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, భయంకరమైన, మీరు ఊహకు కూడా అందని ప్రాజెక్టులు ఇప్పుడు దించుతున్నాను. అన్ని ఒక్కొక్కటి తీసుకొచ్చేస్తాను. డాడీ వాటర్ కూడా ఇవ్వండి డాడీ, మీరు వాటర్ చెప్పిన అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అది కూడా నెక్స్ట్ వీక్ అంటే 15 తారీఖు లోపునే అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ 15 లోపే స్టార్టింగ్ లో మాత్రమే సెల్ ఫోన్స్ నేనే ఇచ్చాను తప్పదని, బండి కూడా తప్పు తీసుకోవాలని ఇచ్చాను, కారు తీసుకోవాలని ఇచ్చాను. కానీ ఆ తర్వాత కాలంలో మీరు డబ్బులు తీసుకోవచ్చు లేదా కారు తీసుకోవచ్చు అంటే ఎవడు కార్లు తీసుకోలేదు, ఎవరు బళ్ళు తీసుకోలేదు, ఎవరు సెల్ తీసుకోలేదు, డబ్బులు తీసుకున్నారు. అంటే వాళ్ళెవరికి ఈఎంఐలు బగ్గోవడం లేదు. నిజాయితీగా నిజంగా బండి కారు తీసుకున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు. 10% కూడా ఒరిజినల్ కార్లు తీసుకోలేదు, ఎవరు బళ్ళు తీసుకోలేదు. అది వాళ్ళ ఇష్టం, నేను దాన్ని తప్పుగా చూడట్లేదు, నేను వాళ్ళని నిందించట్లేదు. నేనే ఆప్షన్ ఇచ్చాను కాబట్టి అలా చేసేది తప్పలేదు. కానీ ఆ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను ఉండిపోయి అని చెప్పేసి కొంచెం కంగారు పడ్డారు. దానికోసం నేను ఇచ్చిన మాట ప్రకారం నేను అవి రేపు ఇచ్చేస్తాను. ఓకే, సూపర్ డాడీ మాత్రం. దానితో పాటుగా డిష్ కి, ఓటీటీకి, నెక్స్ట్ మన బీసీటీ ఎక్స్చేంజ్ కి రెఫరల్ ఇస్తున్నాను. అవి కూడా రేపు కూపన్స్ ఇచ్చేసి తర్వాత నేను ఒక రెఫరల్ ఇస్తాను. మళ్ళీ 2 రోజులు కాపిచ్చి ఇంకో రెఫరల్ ఇచ్చాను, మళ్ళీ 2 రోజులు కాపిచ్చి మళ్ళీ ఇంకో రెఫరల్ ఇస్తాను. అంటే అన్ని ఒకేసారి అయితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది పడతారు. అలాగే ఓ సీనియర్ జూనియర్ అని ఇవ్వచ్చు, జూనియర్ సీనియర్ అని ఇచ్చేయచ్చు రెఫరల్. అది మాత్రం సూపర్ డాడీ, రికార్డ్ మాత్రం. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నా సీనియర్ ఎక్కడికి పోయాడు, నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. వాళ్ళు ఏదేదో కంపెనీలో ఉన్నారు, లేదంటే అసలు ఏ కంపెనీ చేయలేదు, ఆయన అసలు ఈ బిజినెస్ లో లేడు. మరి నాకు ఎవరు ఇస్తారు? ఎవడో ఒకటి దగ్గర తీసుకోవాలా. అలాగే నా సీనియర్ నాకు ఇబ్బంది పెట్టాడని బాధపడుతూ కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అలాంటప్పుడు వారు నచ్చిందే తీసుకోవచ్చేది. కానీ మదర్ లైన్ లో మాత్రం ఎడిషనల్ గా బోనస్ కింద నా తాలూకా ఇంట్రెస్ట్ కొద్ది నేను మరికొంత ఇస్తున్నాను. రెఫరల్ కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, మదర్ లైన్ తక్కువ వస్తుంది. కానీ మదర్ కి వస్తుంది, మదర్ లైన్ వస్తుంది. మీ సీనియర్లు ఎవ్వడు నీకు హెల్ప్ చేయకపోయినా వాళ్ళందరికి వెళ్ళిపోతుంది నీ వల్ల. మీ జూనియర్ కి నువ్వు ఏ సర్వీస్ ఇవ్వకపోయినా నీకు వచ్చేస్తుంది. లైఫ్ టైం ఏదో ఒకరోజు ఒకసారి కాదు, జీవితాంతం వస్తూనే ఉంటది. అంటే మనకి దారి చూపించిన వాళ్ళకి జీవితాంతం మనం రుణపడి ఉంటాం, వారి రుణం తీర్చుకుంటూనే ఉండాల. మన కంపెనీకి ఎంతో మంది సేవ చేశారు, ఎంతో మంది దీనికోసం అహర్నిశలు కష్టపడారు. కాబట్టి ఆ మదర్ లైన్ లో లైఫ్ టైం వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టుగా చేస్తాను. కృతజ్ఞతతో బతకాలి మనం. అలాగే సంతోషం. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నేను లేను కదా, మీ అందరూ ఉన్నారు కాబట్టి పెద్ద కంపెనీ చేశారు వాళ్ళు. ఎందుకంటే 3 months నుంచి ఇన్కమ్ లేదని వాళ్ళ కృతజ్ఞత లేకపోయినా గానీ వాళ్ళ మీద మీరు చూపించే ప్రేమ గ్రేట్ డాడీ. వాళ్ళు ఆదాయం లేక
నేను ఈ డెవలప్మెంట్స్ లో ఉండడం వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు 99% మంది. ఆ 1% మంది నన్ను వ్యతిరేకించి, లేదంటే వీళ్ళందరికీ సీనియర్ నేను అయిపోవాలని చెప్పేసి, నాకు వీళ్ళందరూ సీనియర్ కాబట్టి కొత్త కంపెనీ తెచ్చేస్తే వీళ్ళందరూ నాకు ఎందుకు వచ్చేస్తారని పాత పద్ధతిలో వారు వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అయ్యి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఉంటారు. అది కూడా 1%. 99% నేను చెప్పిన వెంటనే వచ్చేటువంటి పిల్లలే ఉన్నారు. నిజం డాడీ, అదైతే వాస్తవం డాడీ. సో వచ్చేయండి, చేసుకోండి. మీకు నచ్చిన రుహులు తీసుకోండి. మీకు ఇప్పుడు 21 రకాల రుహులు రెడీ చేశాను. సూపర్ డాడీ. 21 రెడీ చేశాను. అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాను. అన్నిని మీరు జాగ్రత్తగా చేసుకుని ఇన్కమ్ తీసుకోండి. ఇంత ముందు కంటే పేమెంట్స్ మీరు తీసుకోవడంలోను, పేమెంట్స్ మీరు కట్టడంలోను చాలా మార్పులు తీసుకొచ్చాను. అవన్నీ ఒక్కొక్కటిగా రేపు చెప్తాను. ఓకే, మీరు ఎన్నో విషయాలు మరి నేను చెప్తాను. డాడీ చెప్పు డాడీ. డాడీ విత్తనాలు మన బీసీటీలో విత్తనాలు అడుగుతున్నారు అండి చాలా మంది. మనకు ట్రేడింగ్ చేస్తాను కానీ అమౌంట్ రావట్లేదుగా, చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఆన్లైన్ లో చాలా మంది. మీకు నేను ఇచ్చింది 12 కాయిన్స్ 1200 రూపాయలు ఇచ్చాను. 1200. అవునవును. మీలో మీరు ట్రేడింగ్ చేసుకొని నేర్చుకొని కింద